నేను దోలే కారుకు ఏసీ కంప్రెసర్ ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం అయితే వచ్చింది. గ్యారేజ్ కి అయితే తీసుకొచ్చిన మనోడు కంప్రెసర్ దగ్గర మొత్తం అంతా ఓడి తీసేసాడు. ఫ్యాన్ మోటార్ బయటకి అయితే ఓడి తీసేసాడు. దీంట్లో సమస్య ఏంటంటే ఇది స్లోగా తిరుగుతున్నది. ఇది స్పీడ్ గా తిరిగితేనే ఏసీ కూలింగ్ వచ్చేది. ఒరిజినల్ అయితే తీసుకొని రమ్మన్నాడు. దీనికోసం షోరూమ్ కి అయితే వెళ్తా ఉంటాను. మనసులకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో కార్లకు కూడా సేమ్ టు సేమ్ ఆధార్ కార్డు దఫ్తర్ అనే కార్డు అయితే ఉంటుంది. ఆ కారుకుండే ఆధార్ కార్డు, ఆ చెడిపోయిన ఫ్యాన్ మోటార్, ఆ రెండు షోరూమ్ కి అయితే తీసుకుని ఉంటే సేమ్ టు సేమ్ అలాంటిది కొత్తది అయితే ఇస్తాడు. అల్రైలో ఉండే అల్ముల్లా మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఇక్కడ అన్ని స్పేర్ పార్ట్స్ అయితే అమ్ముతారు. మొత్తం అన్ని ఒరిజినల్. లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మిస్టుబిసి కారు సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం అన్ని దొరుకుతాయి. ఇక్కడ జస్ట్ ఓన్లీ వాకిట్లో చూసే దానికైతే కొన్ని అయితే పెట్టాడు. మొత్తం అన్ని సామాన్లన్నీ లోపలైతే ఉంటాయి. అక్కడ కుర్చీలో కూర్చుంటే మనిషికి మన కారు ఆధార్ కార్డు, ఆ సామాను ఇచ్చినామంటే అతను కంప్యూటర్ లో చెక్ చేసి ఆ సామాను రేట్ ఎంత, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల గ్యారంటీ, మొత్తం అంతా డీటెయిల్స్ అంతా మనకి చెప్తాడు. పాత మోటార్ అతనికైతే చూపించిన సేమ్ టు సేమ్ అలాంటిదే తీసుకొని వచ్చినాడు. 57 దినార్లు అయితే అయింది. మన ఇండియా డబ్బులు దాదాపు 15,500. ఆ మోటార్ తీసుకొని వచ్చి మెకానిక్ దగ్గరికి అయితే ఇచ్చేసిన మనోడు సెట్ చేసి కారుకి అయితే బిగించేసాడు. మనం తోలే కారుకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో చెప్పలేం. ఏది వచ్చినా కానీ ఎదుర్కొనే దానికి రెడీగా ఉండాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.